చదువుకున్న లేఖన భాగాన్ని లూకా సువార్త 18వ అధ్యాయం కన్నులు తెరవబడుట అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ నిన్నటి దినాన్ని గుడ్డివాడైన బత్తిమై అనే గుడ్డి వ్యక్తి కన్నులు తెరవబడడానికి ఆ వ్యక్తి పడిన ప్రయాస లేక ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆకాంక్ష మనం చూస్తాం. మరొకసారి ఆ యొక్క కన్నులు తెరవబడిన తర్వాత వ్యక్తి జీవితం ఎలా ఉందో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 41-42 వచనాలు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని వాని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రభు అయిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ లేఖన భాగాన మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము, దేవుని ప్రేమ, ఆయన మంచితనము ఎవరికి అర్థమవుతుందంటే కన్నులు తెరవబడాలి. మనసుకున్న కన్నులు తెరవబడితే దానినే మనోనేత్రాలు అంటారు. కన్నులు తెరవబడితే ఇక్కడ ఒక వ్యక్తి జీవితం ఎలా ఉందో చూడండి. అతడు చూపు పొంది దేవుని మహిమపరచుచు. ఒక వ్యక్తి కన్నులు తెరవబడితే అతడు మొట్టమొదటగా ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరచుచూ ఉంటాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాడు. అనేక మంది జీవితాలు ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటున్నారు, ఆయన ప్రేమను గురించి వింటున్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తున్నారు. కానీ మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ వారి జీవితాల్లో దేవుణ్ణి మహిమపరచాలి అన్న హృదయం ఉండదు. నేను దేవుణ్ణి మహిమపరచాలి, ఆ యొక్క ఆకాంక్ష, ఆ కోరిక, ఆ హృదయ మంట ఒక వ్యక్తిలో ఎప్పుడు ఉంటుందంటే కన్నులు తెరవబడినప్పుడే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ప్రసన్నతను చూస్తున్నప్పుడు, దేవుడు కనుపరుస్తున్న ఆ కృప, కరుణ, కటాక్షము తన మీదకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడంటే నేను దేవుని మహిమపరచాలి, ఆ హృదయం వస్తుంది. ఎందుకంటే కన్నులు తెరవబడుతున్నాయి అక్కడ. హల్లెలూయా. అతడు దేవుని మహిమపరచుచు అన్న మాట మనం చూస్తున్నాం. ఇంతకీ మనము దేవుణ్ణి ఎలా మహిమపరచగలం? దేవుని మహిమపరచడం అంటే ఏంటి? ప్రభు వాక్యం చెప్పింది, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తూ ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి ఆ లేఖనాన్ని కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనాన్ని ఆఖరి లైన్ చూడండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే మనం ఏమవుతాం అంటమ్మా? గణపరచబడతాం. ఈరోజు దేవుని బిడ్డలు అవమాన పాలవుతున్నానంటారు కొంతమంది. నేను తలదించుకునే పరిస్థితి వచ్చిందండి, అవమానకరమైన పరిస్థితి వచ్చిందండి, తలెత్తుకోలేకపోతున్నానండి అంటారు. కారణం ఏంటి? ఎందుకు నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు సంతోషంగా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నావు అంటే మనం ఆలోచించాలి. నేను ఎక్కడో దేవుణ్ణి ఘనపరచవలసిన రీతిగా, మహిమపరచవలసిన రీతిగా మహిమపరచటం లేదేమో. పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నిన్ను మహిమపరుస్తున్నానా లేదా? నేను నిన్ను మహిమపరచవలసిన రీతిగా మహిమపరచాలి.
యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనల్ని చేసిన దేవుడు అసలు మన పుట్టుకకు కారణమే అక్కడ వ్రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనల్ని ఎందుకు సృజించుకున్నాడో దేవుడు వ్రాయబడింది. 7వ వచనం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. యెషయా గ్రంథం 43:7లో ఏముందండి? నా మహిమ నిమిత్తం. దేవుడు తనను మహిమపరచాలని చూస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచకుండా ఈరోజు మనిషి తన సొంత మహిమను కోరుతున్నాడు. తాను ఘనత పొందాలని, తన్నందరూ గొప్పగా చూడాలని, తన్నందరూ పొగడాలని, తన్నందరూ ఒక ప్రత్యేకంగా చూడాలని ఆ మనస్సు దేవునికి నచ్చదంట. మనుషుల్లో ఘనంగా ఎంచుకుంటున్నావా, దేవుని దృష్టికి అసహ్యం అయిపోతామంట. మనం ఎప్పుడు మనుషుల్లో ఘనంగా అందరికంటే నేను గొప్పగా ఉండాలి అన్న ఆలోచన ఉండకూడదు. చూడండి, లూకా సువార్తలో అనుకుంటాను 16వ అధ్యాయం, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 15వ వచనం, లూకా సువార్త 16:15. లూకా సువార్త 16:15, మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు. మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు, కానీ దేవుడు మీ హృదయాలు ఎరుగును. మీరు మనుషులు ఎదుట ఎలా కనబడుతున్నారంటే నీతిమంతులుగా అనిపించుకొనుచున్నారు, కానీ దేవుడు మీ హృదయాలు ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. చూసారండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. కనుక దేవుని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను దేవుణ్ణే మహిమపరచాలి. హల్లెలూయా, నా దేవునికే ఘనత రావాలి. ఏదైనా చక్కగా మనం ఎవరైనా వాళ్ళు మెచ్చుకున్నారనుకోండి, దేవుని కృపండి అనాలి. మనం ఏదైనా సంపాదించామనుకోండి, ఏదైనా సాధించామనుకోండి, మనం ఏమనాలంటే దేవుని కృపండి. అలాగే మనం దేవునికి ఏదైనా చేస్తున్నాం అనుకోండి, దేవునికి ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, మనం ఏమనుకోవాలంటే నాదేం లేదండి, దేవుని కృపండి. దేవుడు చేయించుకుంటున్నాడు అంతే. దేవుడు అలా ఇచ్చేటట్టుగా నాకు ఆ కృప ఇస్తున్నాడు అంతే. నాదంటూ ఏమీ లేదండి, అది దేవుని కృప అనాలి. చూడండి, ఎందుకు అప్పుడు మనం ఎవరిని మహింపరుస్తున్నాం? దేవుని మహింపరుస్తున్నాం. చాలామంది ఎందుకు శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు తలదించుకొని నానావిధ సమస్యలు చిక్కుకుపోతారంటే, దేవుడు కొంతవారిని ఆశీర్వదించాక వారి మనసు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత చేస్తున్నాను దేవుడికి, ఎంత ఇస్తున్నాను, నాకు ఘనత లేకపోతే ఎక్కడ, నన్ను గౌరవించకపోతే ఎక్కడ, నన్ను ప్రత్యేకంగా చూడకపోతే ఎక్కడ అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు ఫలము భూమి మీద కాదు, పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. నీవు ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనికి ఫలము పరలోకంలో దేవుడు మనకిస్తాడు. అమ్మా, బిడ్డ, నా కుమారుడా, ఇదిగో నీవు భూమి మీద నా కొరకు ఎంత చేస్తావో, ఇదిగో ఫలాన్ని చూడు. అక్కడ మనం చూస్తాం ఒక రోజుని. భూమి మీద కాదు, మనుషుల దగ్గర మనము కనబడదు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బత్తిమయి దేవుణ్ణి మహిమపరుచుచున్నాడు. స్తోత్రం చెప్పాలి. మనము ఏమి చేసినా మహిమ ఎవరికి వెళ్ళాలి? మనం 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చెప్తున్నాం అనుకోండి, సేవకుడికి పని చేయమని, దేవుని పరిచర్య కొరకు, మన మనసు అప్పుడు ఏముండాలి? అది దేవుని కృప. ప్రభా, ఏదో సంవత్సరానికి ఒకసారి 1,00,000 కాదు, ప్రతి నెల నీకు 1,00,000 రూపాయలు ఇచ్చే కృప నీ కృపే. అది దేవుని కోసం ఎంత ఇచ్చినా పరలోకంలో మనకి ఫలం ఉంటుంది. దేవుని పని చేయాలి. ఆయన రాజ్యము, నీతి మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాడన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు ఆరోగ్యం ఉంది, అది దేవుని కృప. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. ఇక్కడ బత్తిమయి ఎప్పుడైతే తనకు దేవుడు మేలు చేస్తాడో, కన్నులు తెరవబడ్డాయో, ఆయన మహిమపరచకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరిచే విధానాలు 4 విధాలుగా ఉంటాయి. నెంబర్ 1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం.
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. స్తోత్రం చెప్పాలి. కొత్త నిబంధనలు 149 పేజీ. బైబిల్ తీసుకున్నారా? 149 పేజీ, పేజీ నెంబర్ చదివినాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అందరూ చెప్పండి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి ఎలా మహిమపరచాలంటమ్మా? చెప్పండి అందరూ. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహాన్ని అందుకోసమే దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండాలి. చాలా మన ఈ లోకంలో చూడండి, నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఈ దేహం ఎలాంటిదంటే ఫంక్షన్లు ఇష్టపడుతుంది, ఫంక్షన్కి ఇష్టపడుతుంది, ప్రార్థనకి ఇష్టపడదు. ఏమండి? పెళ్ళిళ్ళకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దు. మళ్ళీ పెళ్ళిళ్ళు అంటే ఎంత సందడో, పెళ్ళి సందడి. కానీ ప్రార్థన సందడి ఉంటుంది. ఎక్కడైనా ప్రార్థనా సందడి ఉందా? పెడదామా? ఎప్పుడైనా కూడుకు పెడదామా? ప్రార్థనా సందడి. పెళ్లి సందడి మీరు చూశారు, బోర్డులు కూడా చూశారు. పెళ్లి సందడి. ఏ సందడి అంటే అది? అయ్యో, ప్రార్థనా సందడి అంటే బాగున్నాం. వాక్య సందడి అని ఎప్పుడైనా విన్నారా? విందు సందడి. విందు సందడి ఉంటాడు మళ్ళీ. కానీ వాక్య సందడి అని ఎక్కడైనా చూసారా? అంటే దేహానికి వీటి మీద ఇష్టం ఉండదు. శరీరము ఎప్పుడూ కూడా లోకంలో ఉన్నవే కోరుకుంటుంది. లోకములో సుఖాలని, లోకంలో భోగాలని, వీటిని ఎక్కువ ఇష్టపడుతుంది. ఒక ఆయన అంటాడు వేకునే లెగిస్తే వాడు యోగి అవుతాడంట. యోగి అంటే గొప్పోడు అవుతాడు వాడు. బాగా పొద్దెక్కిపోయి అది తెల్లారిపోయిన దగ్గర లేచాడు అనుకోండి, సూర్యుడు ఉదయించినప్పుడు కూడా లేగట్లే, వాడు భోగి అంటే భోగాన్ని కోరుతున్నాడు వాడు. వీడు భోగి. తెల్లారి చీకటితో లెగిస్తాడు కదా, వాడు యోగి. ఇంకా మరి 8 తర్వాత 9 తరచులు లెగిసిన వాడు రోగి. వాడు ఏమైపోతాడు? ఎందుకంటే సూర్యోదయం వాడికి పడదు, వాడు రోగి అయిపోతాడు. ఇంతకీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? యోగిగా, భోగిగా? భోగి అంటే మళ్ళీ రైలు ఇంజిన్ భోగి అనుకోకండి. భోగం అనిపించాడు. 3వ వాడు ఎవడు? రోగి. ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది రోగాలతో బాధపడుతున్నారా లేదా? చెప్పాలి మీరు. ఎందుకు రోగాలతో బాధపడుతున్నారు? అన్నీ విటమిన్ లోపమే. ఎందుకు ఈ విటమిన్ లోపాలు వచ్చేస్తున్నాయి? ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి. హల్లెలూయా. నువ్వు వేకువనే లేచి ఆయన పాదాలు కడిగేస్తున్నావు అనుకో, నీ ఇంటిలో ఉన్న చెత్త అంతా కడిగేస్తాడు ఆయన. నీ హృదయంలో ఉన్న మస్ట్ అంతా కడిగేస్తాడు ఆయన. దుష్టుడు నీపై ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన ఆ యొక్క దుష్టత్వాన్ని కడుగుతాడు ఆయన. మనము వేకువనే లేవాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహిమపరచడం అంటే మన దేహాన్ని దేవునికి ఉపయోగించాలి. దేహముతో ఎప్పుడైతే నువ్వు దేవునికి ఈ దేహాన్ని వాడుతావో ఆయన నిన్ను సంరక్షిస్తాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదువునాను. 4:19 18 నుంచి కూడా చదవచ్చు. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. తనకు సమస్తం ఎలా ఉందంట? సమృద్ధిగా ఉన్నాడంట. ఎందుకింత సమృద్ధి ఉందంటే దేవుణ్ణి మహిమపరిచేవాడికి దేవుడు సమృద్ధినిస్తాడు. కిందకి 19 వచ్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
మీ ప్రతి అవసరము తీర్చును. ఆయన మహిమపరిచేవాడికి ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. అందుకోసమే దేవుడు అన్నాడు, నా బిడ్డలారా మీరు నన్ను మహిమపరుస్తారు గనక మీరు అడగవసరం, మీ అవసరత ఏంటో నాకు తెలుసు. ఈరోజు నీకేం కావాలో తెలుసు, ఈ వారంలో నీకేం కావాలో తెలుసు, ఈ నెలలో నీకేం కావాలో తెలుసు. నిజంగా ప్రభువు మహిమ కొరకు చెప్తున్నాను. తన దీన సేవకుడుగా ఎన్నో అవసరతలు, ఎన్నో ఆ సమయానికి కావాలి. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ కృప ఇస్తుంటాడు. కొన్నిసార్లు నాకే ఆశ్చర్యం, దేవా నేను కూడా కొన్నిసార్లు అడగను, కానీ అవసరత అక్కడ ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే సేవకులుగా దేవుడి పనిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన పని చేసుకుంటూ ఈ దేహాన్ని దేవుని కొరకు కష్టపడతా ఉంటాం. సేవకులు కూడా మనుషులే. ఏమండి, ఇదేంటి సేవకులకు ఏమీ బలహీనత రాకూడదు కదా, నీరస అనకూడదు. ఎందుకంటే సేవకుడు కూడా శరీరంతోనే ఉన్నాడు. హల్లెలూయా, అవునా కదా? అలసట వస్తుందా లేదా, నీరసం వస్తుందా రాదా? అయినప్పటికీ దేహముతో దేవుణ్ణి మహిమపరిచేవాడిని దేవుడు చూస్తాడు. అబ్బా నాకు కష్టంగా ఉంది, అబ్బా 2 అడుగులు నడాలంటే కష్టంగా ఉంది, లేకపోతే ప్రార్థనకి వెళ్ళడం కష్టము, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంట్లో కూర్చుంటాను, 4 గదుల మధ్యలో కూర్చుంటాను, ఇంట్లో అలాగ కూర్చొని ఉన్నావు అనుకో, ఆ తర్వాత ఇంకోటి ఏదో వచ్చేస్తుంది. అక్కడ ఏమవుతుంది? అది డాక్టర్ గారిని వెళ్ళి అడగండి. స్తోత్రం చెప్పండి. రెండో చూద్దామమ్మా, దేవుణ్ణి మహిమపరిచే మరొక విషయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, 2-3 విషయాలు చూద్దాం. చదువు నాన్న. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళం అంట? వెలుగు లాంటి వాళ్ళం అంట. మనం ఎలాంటి వాళ్ళు? పక్కవారి చెయ్యి చెప్పండి. మనం వెలుగు లాంటి వారు. ఊరుకో చీకటి అంటారు వాళ్ళు. అంటే నువ్వు ఎప్పుడైతే అలగట్టావో చెయ్యిచ్చి మనం వెలుగు వంటి వారు. కానీ ఎందుకంటే మనలో వెలుగు కనబడుతుందా? వెలుగు అనగా దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని మంచితనం, దేవుని ప్రేమ, దేవుని గొప్ప గుణలక్షణాలు మనలో రావాలి. అందుకోసమే కదా ఇప్పుడు ఈ వేకువజాము ప్రార్థనలు, ఈ 40 దినాలు బాగా ప్రార్థన చేసుకున్నారనుకోండి, దేవుడు తన వెలుగుతో మిమ్మల్ని నింపుతాడు. మిమ్మల్ని చూచి అనేకులు, అమ్మా బ్రదర్ మీ దేవుడని ఒప్పుకుంటారు. హల్లెలూయా. అందుకే ఈ దేహాన్ని దేవుని సంధికి నడిపిస్తుండాలి. రెండోదిగా మీ వెలుగు ప్రకాశింపనివ్వాలి. మళ్ళీ చదువునానా, మత్తయి సువార్త 5:16, మనుష్యుల ఎదుట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరుస్తారంట. సత్క్రియలంటే సత్య సంబంధమైన క్రియలు. చెప్పండి, సత్క్రియలంటే సత్య సంబంధమైన క్రియలు. ఎంతకీ సత్యము అంటే ఏంటి? యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము. అంటే సత్యం అంటే ఏంటి? యేసయ్య కార్యక్రమాలు మనం ప్రేమిస్తూ ఉండాలి. యేసయ్య నామంలో జరిగే ఏ కూడికైనా, ఏ కార్యక్రమం అయినా ఉన్నతంగా దేవుడి కార్యక్రమాలు జరగాలని కోరుకోవాలి. ఇంకా బాగా జరగాలి, దేవుని ఇంకా బాగా జరగాలి అని యేసయ్య కార్యక్రమాలు చూడాలి. ఆయన కార్యాలు మనం చెయ్యాలి. సంఘానికి ఉన్న బాధ్యత ఏంటంటే దేవుని కార్యాలు చేయాలి, దేవుని కూడికల్లో పాలు పొందాలి, మందిరాలు కట్టబడడం, సంఘాలు నిర్మించబడడం. ఏమండి, దేవుని కూటాలు జరిగేటప్పుడు దేవుని కోసం మనం అందరం నిలబడాలి. అది నా దేవుని పని జరుగుతుంది అని. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. చాలామంది ఎలా ఉంటారంటే, అమ్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాటలన్నీ చాలా విలువైనవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం.
చాలా మంది ఎలా ఉంటారో చూడండి. మీలో ప్రతివాడును ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే మీలో గాక ప్రతివాడు తన సొంత కార్యాలే చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ మీలో ప్రతివాడు తన సొంత కార్యాలే ప్రేమిస్తున్నాడు. ఇంట్లో బర్త్డే చేసుకోవాలి, బ్రహ్మాండంగా చేస్తావు. ఏమండి, ఎక్కడ తగ్గకూడదు. లేవే డబ్బులు అప్పు చేయండి. పిల్లోడి కార్యక్రమం ఇది, పెళ్ళి, పుట్టినరోజు, మరొకటి ఎంత గ్రాండ్గా చేస్తావంటే మరి నువ్వు అప్పు చేసేస్తావు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎలాగుంటుందంటే 1000 రూపాయలు ఇవ్వాలా, మరి 2000 అడుగుతుండ్రంటే పాస్టర్ గారు, 5000 అవసరమా? 10,000. అక్కడ ఎంత ఖర్చు పెట్టావు? 1,00,000 అయినా అప్పు చేయి అంటావు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చేస్తుంది? ఇది వేసవి కాలం, ఏసీ కొనే ఏసీ. అలా కాదు, ఈఎంఐ కట్టుకోవచ్చు. ఈ ఉన్న దానిలో ఈ 10,000 20,000 మళ్ళీ మధ్యలో ఈఎంఐ పెడతావు అవసరమైతే, కానీ మొత్తాన్ని కొనియాలి నువ్వు. దేవుడి విషయంకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇక్కడ అంటున్నాడు, అందరూ సొంత కార్యాల్లో ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, సొంత కార్యక్రమాలు చేసుకోవడానికి తెగ ఆరాటపడతారంట. కానీ ప్రభు వాక్యం చెప్తుంది 2వ అధ్యాయం 21 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అందరూ తమ సొంత కార్యాలు చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలు చూడరు. మరి ఇంక మనం సత్క్రియలు చేస్తున్నట్టేనా? సత్క్రియలు చేయడం అంటే దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే ఆయన మహిమపరుస్తున్నట్టు. హల్లెలూయా. సంఘంలో ఏం జరగాలి చెప్పాలి. పాస్టర్ గారు కోటాలు పెట్టండి, ప్రార్థనలు పెట్టండి, ఒక మంచి కళ్యాణ మండపం బుక్ చేయండి, మేము ఉన్నామండి, కరెంటు మేము చూసుకుంటామండి, సౌండ్ సిస్టమ్ మేము చూసుకుంటామండి, ఆ లైటింగ్ ఖర్చు మేము చూసుకుంటామండి, ఆ భోజనాల ఖర్చు మేము చూసుకుంటామండి, ఇంకేదో ఉంటే మేము అలా ముందుకు రావాలంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఏవి లేదో చెప్పండి, మేము ఉన్నామండి. హల్లెలూయా. మనం మాత్రం ఎంతసేపు దేవుని వాడుకుంటాం. ఉన్నావు దేవా నాకు, ఉన్నావు దేవా నాకు. ఆయన నీకున్నాడు, నువ్వు ఆయన వెనకాల ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంతసేపు ఆయన మనకు ఉండాలనుకుంటున్నాం కానీ దేవా నీకు నేను ఉన్నానని చెప్పాలి. చెప్పలు కొట్టాలి, నీకు నేనున్నాను. ఈ భూమి మీద నీ కార్యాలు జరిగించటానికి, నీ కూటాలు ఏర్పాటు చేయడానికి ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా ఆయన మనతో ఉంటున్నాడు. చూడండి, నిజంగా ఎంత ప్రేమ అండి దేవుడు. మనం ఏమీ లేనివారు అయినా మనతో ఉంటానంటాడండి. మనం అనాథగా ఉన్నా, మనల్ని విడిచిపెట్టినా, మనం చూడడానికి ఇష్టపడరండి ఎవరోను, కానీ ఆయన మనల్ని చూడటానికి ఇష్టపడతాడండి. ఆయన ప్రేమ, మనం ఎంత బాధ పెడతామండి దేవుణ్ణి. మనల్ని బాధ పెట్టేవారిని అసలు మనం ఇష్టపడతామా? మనం బాధ పెట్టినా ఆయన మన వైపే చూస్తాడండి, మన దగ్గరికి వస్తాడండి. పిలవగానే ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తాడండి. అలాంటి దేవుణ్ణి ప్రేమించొద్దు, అలాంటి దేవుని కార్యక్రమాలు మనం ముందుండొద్దు. దేవుడి కోసం అది చిన్న కూడికైనా మీకు చెప్తాను. దినకరన్ అంకుల్ గారు గొప్ప దైవజనులు. ఆయన స్టేడియంకి వస్తే లక్షలాది ప్రజలు వచ్చేవారు. ఆయన బ్యాంకులో జాబ్ చేసుకునేటప్పుడు రోజంతా పని చేసుకొని సాయంకాలం సంఘంలో ఎక్కడైనా కూడిక ఉందేమో చూసేవారంట. ఆ చిన్న కూడిక ఆయనకి ఇన్ని లక్షల మందికి ఎలా దీవెనకరం అయ్యాడంటే ఆయన చెప్తాడంట, నేను ఉద్యోగం చేసుకున్నప్పుడు, ఆ బ్యాంకులో పని చేసుకున్నప్పుడు అలసిపోయిన సాయంత్రం అయ్యేసరికి సంఘంలో ఏదైనా ప్రార్థన అవుతుంది అనుకోండి, ఆ 10 మంది కూడికేనంట. ఆ 10 మంది కూడికిని 1000 మంది కూడికలాగా భావించేవాడంట ఆయన. అక్కడ నా దేవుడు దీవించబడాలని, అనేకులు దీవించబడాలని కోరుకునేవాడంట. అందుకే దేవుడు అతన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడు. చెప్పలు కొడదామా? సత్కార్యాలు చేయాలి. ఈరోజు చాలామంది ఏముందలే, ఆ 4 కదా, ఆ 10 మందే కదా, ఎవరు రావట్లేదు కదా అలా కాదు. నేనుండాలి నా దేవుని పనిలో, నా దేవుని కార్యక్రమంలో, నా దేవుని ప్రార్థనలు జరుగుతున్న ఏదైనా నేను ఉండాలి. దేవుడికి నా మీద నమ్మకం కలగాలి. ఏమండి, మన బండి ఉందనుకోండి, బైక్ ఉంది, 2 రోజులు బాగా వెళ్తుంది, 3వ రోజు ఆగిపోద్ది. 2 రోజులు బాగా వెళ్తుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది అనుకోండి. దీన్ని నమ్ముతామా మనం? ఈ బండిని
ఎందుకు ఈ బండి ఎలాంటిది? కరెక్ట్గా నువ్వు కొత్త వలస వెళ్ళాల్సి వచ్చింది, లేదా టౌన్ కాంప్లెక్స్ వెళ్ళాల్సి వచ్చింది, ఈ బండిని పట్టుకు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. ఈ బండి ఎలాంటిదంటే కొంత దూరం వెళ్ళి ఎప్పుడు ఆగిపోద్దో దానికే తెలియదు. అప్పుడు ఈ బండి నువ్వు నమ్ముతావా అండి? ఎందుకంటే ఈ బండి ఎప్పుడు ఆగిపోద్దో దానికే తెలియదు. నడుస్తున్న ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోద్ది, నడుస్తుంది, సగం దూరం వెళ్ళాక ఆగిపోద్ది. నువ్వు అలా ఉన్నావు అనుకో, దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు ఆగిపోతావో ఆయనకే తెలియదు అనుకో. నమ్మగలడా? నమ్మకమైన నీ కోసం ఆయన పాడాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన సంతోషపడతాడు. ఎన్ని విషయాలు చెప్పాను? 2 చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రేపు చెప్తాను. సమయం అయింది. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. నీవు ఆయన కార్యాలు చేస్తే ఆయన మహిమపరచబడతాడు. ఆయన పనులు జరిగిస్తే ఆయన మహిమపరచబడతాడు. ఆయన కోసం నీ దేహాన్ని కష్టపెడితే ఆయన మహిమపరచబడతాడు. నీకిచ్చిన ఆరోగ్యం, నీకిచ్చిన తెలివి, నీకిచ్చిన జ్ఞానం, నీకిచ్చిన ధనం, నీకిచ్చిన సమస్తము ఆయన కొరకు ఖర్చు పెడతావా? ఆయన కోసం ఆలోచిస్తావా? ఆయనకు మహిమకరంగా బ్రతుకుతావా? దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించేవారిని ఆస్తికి కర్తలుగా చేసి వారి నిధులు నింపుతాను అంటున్నాడు. సింహపు పిల్లలు లేమగలవై ఆకలిగొన్న దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వారికి ఏ మేలు కొదువ చేయను అంటుంది వాక్యం. నీవే చాలు యేసయ్యా. లేచి నిలబడదాం. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, 2 చేతులు జోడించి నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి నీవుంటే అంతే చాలయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవుంటే అంతే చాలయ్యా. నీవుంటే దేవుని బిడ్డలారా, ఆయన ఉంటే మనకు చాలని కోరుకుంటున్నాం. నేను